సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। వందే మాతరం గీతానికి 150 ఏళ్లు కొండారెడ్డి గురించి వద్ద ఎన్సీసీ విద్యార్థులు గీతాలాపన। సోషలిజమే మానవ జాతి మనుగడకు సరైన మార్గం। అక్టోబర్ దినోత్సవం సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరణ। పందిపోడిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి। డిసెంబర్ 9, 10 తేదీలో ఇండస్ క్యాంపస్ లో జరిగే బాలోత్సవాలను జయప్రదం చేయండి। ప్రపంచ గతిని మార్చిన అక్టోబర్ విప్లవం సాక్షిగా పోరాటాలను మరింత ముందుకు తీసుకువెళ్దాం సిపిఎం। వందే మాతరం గీతం రచించిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు వందే మాతరం గీతం ఆలపించారు। దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు। వందే మాతరం గీత రచయిత బకిం చంద్ర చటోపాధ్యాయ ఎలాంటి పరిస్థితుల్లో వందే మాతరం గీతాన్ని రచించాల్సి వచ్చిందో దాని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ గీతాలాపన చేశారు। ఈ కార్యక్రమంలో 500 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు। अब एक बार भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे वंदे।
అక్టోబర్ విప్లవ 108వ దినోత్సవ సందర్భంగా సుందరయ్య జంక్షన్ లో సిపిఎం నగర కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన ఘనంగా అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని నిర్వహించారు. మొదట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు రామన్న, జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనందబాబు మాట్లాడారు. మానవ జాతి మనుగడకు సరైన మార్గం సోషలిజమే అని తెలిపారు. మొదటిసారి ప్యారిస్ లో కార్మిక రాజ్యం ఏర్పడినప్పటికీ సరైన సిద్ధాంతము, సరైన అవగాహన లేక కొద్ది రోజుల్లోనే కుప్పకూలిపోయిందని తెలిపారు. ఆ తర్వాత కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ రచించిన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సరైన పద్ధతిలో సక్రమంగా ఉపయోగించడం ద్వారా రష్యాలో లెనిన్, స్టాలిన్ మరియు కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని 1917లో జయప్రదం చేశారని తెలిపారు. ఎక్కడైతే సామ్రాజ్యవాద గొలుసులో పలసరగా ఉంటాయో అక్కడే బద్దలు కొట్టగలమని లెనిన్ సూత్రీకరించాడని తెలిపారు. సోషలిజం సాధిస్తున్న విజయాలను దాని ప్రేరణతో ప్రపంచ వ్యాప్తంగా కష్టజీవులలో తలెత్తుతున్న పోరాటాలను చూసిన దోపిడీ శక్తులు బెంబలెత్తుతున్నాయన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నగేష్, గురుశేఖర్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప, నరసింహులు, ప్రభాకర్, నగర కమిటీ సభ్యులు మొహమ్మద్ రఫీ, బికే రామకృష్ణ, యేసు హుసేన్ భాషా, చలపతి జమ్మన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, సిఐటియు నగర ఉపాధ్యక్షులు ఓబులేస్, నాయకులు నాగరాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. విజయవంతమైన తర్వాత అనేక యూరోపియన్ దేశాల్లో విప్లవం జయప్రదమైంది. అట్లాగే మానవాళికి శ్రీశ్రీ గారు చెప్పినట్టు భూనైక ప్రపంచానికి భూమి తెచ్చిన వాడు లేనినట్టు ఈరోజు శ్రామికులు చాలా మంది అప్పదాకుండా పెట్టుబడిదారులు కానీ అప్పదాకుండా జార్జ్ చక్రవర్తిలో చెప్పారు, వీళ్ళు కూలీలు, వీళ్ళు కార్మికులు, వీళ్ళు ఎక్కడ చేసుకుంటారు రాజ్యం చెప్పారు. కానీ రష్యాలో మొట్టమొదటిసారిగా కార్మిక రాజ్యాన్ని నెలకొల్పి శ్రామికులు పాలిస్తే ఎట్లా ఉంటుందనేటువంటిది ఈరోజు ప్రపంచానికి చూసి చూపించిన ఘనత ఈరోజు అక్టోబర్ మహావిప్లవానికి దక్కుతుంది. అందుకనే మిత్రులారా, సుమారుగా 1917లో విప్లవం వస్తే సరిగ్గా 30 ఏళ్ల నాటికే అప్పటికి 400 ఏళ్లు దోచుకున్న అమెరికాను సైతం దాటేసి ప్రపంచంలోనే కోసం ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పాలకులు కూడా మా సందర్భంగా చెప్పారు. 13 గంటల పని విధానాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. మహిళలకు అర్ధరాత్రి కూడా మీరు పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే పాలకులు ఎవరి కోసం ఉన్నారని చెప్పేసి మనమంతా స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి మార్గం విప్లవం, దీనికి ప్రధానమైనటువంటి మార్గం చేయండి. కాబట్టి మెజార్టీ ప్రజానీకంలోని మనం వాయిస్ రకంగా తీసుకుపోయి మార్పు కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అక్టోబర్ మీరు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రత్యేకించి కార్మిక వర్గాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అట్లే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో వ్యవస్థలు మారే సందర్భంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చింది ఫ్రెంచ్ను. 1886లో కార్మికులు అక్కడ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళకు సిద్ధాంతాలు ఏం తెలియవు, ఎర్రజెండా పరిచయం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోనే పందిపాడు వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పాణ్యం పరిధిలో ఉన్న 16 వార్డులో మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. 70 లక్షల రూపాయలతో డ్రైనేజ్ కాలువల పనులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో రోడ్లను మరమ్మతులు చేయని పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తేదేప నేతలు శేఖర్ చౌదరి, దేవేందర్ రెడ్డి, ఆంజనేయులు, పూల శంకర్, లక్ష్మణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు 28వ వార్డులో పందిపాడు గ్రామంలో 20 లక్షలతో సీసీ డ్రైన్స్ పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే బిఆర్ రెడ్డి కాలనీలో కూడా ఈరోజు 49,80,000తో ఈరోజు ఇక్కడ కూడా సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఏందో పరుగులు పెట్టిస్తూ ఉంది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏవి ముందుకు జరగలేదు. కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వము గుంతల రాష్ట్రంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లు, బీటీ రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, అలాగే మనకి డ్రైన్స్ అయితేనేమి, పార్కుల డెవలప్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము. అలాగే రాబోయే కాలంలో ఇది మా 16 వార్డ్స్ ఉంటాయి పాణ్యం నియోజకవర్గంలో. ఇది ఎక్స్టెన్షన్ ఏరియా. ఇప్పుడు ఈ ఏరియా కూడా చాలా పెరుగుతూ ఉంది. పెరగడం అంతా మా వైపే ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉంది. అంతేకాకుండా వెంచర్స్ కూడా చాలా మంది కొత్త వెంచర్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు కూడా కొద్ది పనులు చేసి కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. డిసెంబర్ 9, 10 తేదీలో ఇండస్ క్యాంపస్ లో జరిగే బాలోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ముందస్తుగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి వెలికితీసే విధంగా పాఠశాల స్థాయిలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అథెనా స్కూల్, విఆర్ కాలనీ, జెడ్పీహెచ్ఎస్ స్కూల్, సిస్టర్ స్టాన్సిల్లా ప్రతిభా స్కూల్, దిన్నె దేవరపాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, ఉర్దూ బాయ్స్, గర్ల్స్ హై స్కూల్స్ లలో ఉదయం ప్రార్థన సమయంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, పాఠశాల సిబ్బంది, బాలోత్సవం కమిటీ అధ్యక్షులు జె రఘుబాబు, డి ధనుంజయ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి వాసుదేవయ్య, నాయకులు రంగస్వామి, మధు, ఎల్లగువేరా, ఎంఈఓ వినోద్ కుమార్, సివి వర్మ, డాక్టర్ సంధ్య, హెచ్ఎం ప్రభాకర్ శాస్త్రి, సిస్టర్స్ స్టాన్సిల్లా, హెచ్ఎం మణి మాలిక, ఉపాధ్యాయులు ఆవుల చక్రపాణి యాదవ్, రమాదేవి, ప్రధాన ఉపాధ్యాయులు రాజశేఖర్, రమణారెడ్డి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఏబీవీ తరఫున మనము చెప్పుకి క్యాలిక్యులేషన్ రాసాము. అందులో మనము మూడు గ్రూపులు ఎక్కడికి వెళ్ళి రాసాము, మండల స్థాయి లెవెల్ టెస్ట్ రాసాం కదా, మెయిన్ స్కూల్కి వెళ్ళి రాసాం. వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్స్ మరియు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో ఇండస్ స్కూల్ ఆవరణలో బాలోత్సవం అనే ఒక పెద్ద పండగ జరగబోతుంది. ఆ పండగలో మీలో ఉండే ప్రతిభ, ఏదైనా పాటలు పాడడం కానీ, నాట్యం చేయడం కానీ, డ్రాయింగ్ వేయడం కానీ, మీలో ఉండే కళలను ప్రదర్శించడానికి అది ఒక వేదిక కాబోతుంది. ఈ కార్యక్రమం గత 4 సార్లు గతంలో జరిగింది. ఇప్పుడు 5వ సారి జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాలోత్సవ కమిటీ కార్యదర్శి శ్రీ ధనుంజయ గారు ఉన్నారు. వారు మిమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడారు. ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారం.
విద్యార్థులారా, ఈరోజు మేము బాలోత్సవం తరఫున వచ్చాము. విద్యార్థులందరూ కూడా ఈ బాలోత్సవ పండుగలో పాల్గొంటున్నారు. 4 సంవత్సరాలుగా మేము బాలోత్సవం జరుపుతున్నాం. కష్టపడి చదివే పిల్లలకి మానసికంగా ఉల్లాసంగా ఉండాలని, వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని, నాలెడ్జ్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో మేము ఈ బాలోత్సవ పండుగను జరుపుతున్నాం. పిల్లలు ఇందాకనే హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు, చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థుల కంటే ఈ విద్యాలయాల్లో పనిచేసే వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు. అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తాను సార్. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. విద్యార్థులు మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీ క్లాస్ రూమ్ లో మీ ఉపాధ్యాయులు ప్రశ్నించండి. మీ సందేహాలను నివృత్తి చేస్తారు, దాంతో మీలో నాలెడ్జ్ పెరుగుతారు. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించడం వల్లనే మనకింత. సిపిఎం ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మండే బజార్ సెంటర్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు విజయ రామాంజనేయులు అధ్యక్షతన సిపిఎం సీనియర్ నాయకులు డి పార్వతయ్య పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రామన్న, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంజిబాబు, సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడారు. అక్టోబర్ విప్లవ జయప్రదమై 108 సంవత్సరాలు అయిందని, అక్టోబర్ విప్లవం అంటే ప్రపంచగతిని మార్చి ప్రపంచ మానవాళికి దీక్షిచ్చి వంటిదని అక్టోబర్ విప్లవం గురించి కొనియాడారు. రష్యాలో జార్ చక్రవర్తులు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి 1917 అక్టోబర్లో దోపిడీ రాజ్యాన్ని కూల్చివేసి దోపిడీ రహిత సమాజాన్ని ఏర్పరచుకున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, డి అబ్దుల్ దేశాయ్, కె రామకృష్ణ, నగర కమిటీ సభ్యులు ఆర్ కృష్ణ, వి నాగస్వాములు, సి జయమ్మ, ప్రజా సంఘాల నాయకులు సి నాగరాజు, ఈశ్వర్ బజారీ, పైరోజ్ మద్దయ్య, తిప్పన్న, మద్దిలేటి చాంద్ భాష, గోరే చోటు, గౌస్ దాసు తదితరులు పాల్గొన్నారు. సరళీకరణ విధానాలు తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాళి విముక్తి కోసం జరిగిన సోషలిస్ట్ వ్యవస్థ ఎప్పుడైతే కూలిపోయిన తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకందరికీ తెలిసినటువంటి విషయం. అంటే మన మీద పన్నులు వేస్తున్నారు, భారాలు వేస్తున్నారు, మనకి తినేకి తిండి లేనటువంటి పరిస్థితులు ఉంది. మన భారతదేశం కూడా అటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజుల్లో సోవియట్ రష్యా విజయం సాధించిన తర్వాత సోవియట్ రష్యా యొక్క సహకారంతో అనేక దేశాలు ముందుకు పోయాయి. ప్రధానంగా భారతదేశంలో కూడా అనేక ఉక్కు ఫ్యాక్టరీ, బిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా గతంలో ఎవరైతే ప్రధానమంత్రి అన్ని దేశాలు తిరిగితే ఎవరు సహాయం చేయకపోతే రష్యా అనే ప్రధానమంత్రిని పిలిచి మేము మీకు సహాయం చేస్తాము, మీరు ఫ్యాక్టరీలు నిర్మాణం చేసుకోండి అని చెప్పి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆ రకంగా తోడ్పడినటువంటి దేశంగా ఆ రోజుల్లో రష్యా నిలబడింది అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఈ రోజు సోషలిస్ట్ వ్యవస్థ కుప్పకూలిన తర్వాత కొన్ని దేశాలు, సోషలిస్ట్ దేశాలు మాత్రమే ముందుకు పోతున్నాయి. కానీ పెట్టుబడిదారు దేశాలు ఏవైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా సంక్షేమంలో మునిగిపోయినటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఈరోజు అమెరికా కూడా ఈరోజు సంక్షేమంలో కూరుకుపోయింది. ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఈరోజు కమ్యూనిస్ట్ వ్యవస్థ కావాలి, సోషలిస్ట్ వ్యవస్థ కావాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నట్టు మనకి సర్వేలు తెలియజేస్తున్నాయి. ఆటో యోమన్ అనేటువంటి సంస్థ అమెరికాలో కమ్యూనిస్ట్ సమాజం కోరుకుంటుంది అనేటువంటి ఒక సర్వేను నిర్వహించడం ద్వారా వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు నిన్నగాక మొన్న జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మన భారతదేశ సంతతికి చెందినటువంటి వ్యక్తి మమదాని అనేటువంటి ఒక ముస్లిం క్యాండిడేట్ ఈరోజు అక్కడ మేయర్ గా గెలిచాడు. గెలవడమే కాదు ఆయన ఓట్లు
ఆప్సరి మండలాన్ని వేదావతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని, పందికోన రిజర్వాయర్ నుంచి మండలానికి త్రాగునీరు, సాగునీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాతర 2వ రోజుకు చేరుకుంది. సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా నవంబర్ 9, 10 తేదీలలో ఆప్సరి నుండి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని సిపిఎం నాయకులు తెలియజేశారు. తిరుమానదొడ్డి గ్రామంలో జీపు జాతరను ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి బాలకృష్ణ, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు జి రంగస్వామి మాట్లాడారు. జాతరలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మసాల రవి, గ్రామ నాయకులు చిన్న వీరన్న, శశిధర్, మల్లి, గ్రామ ప్రజలు ఎర్రిస్వామి, రంగస్వామి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ ధర్మాన్ని గోపురంలో అని చెప్పేసి నిన్న 6వ తారీఖు బుల్లెకల గ్రామంలో ప్రారంభించి దాదాపు 10 గ్రామాలు ఆయన ఈరోజు సంపాదించుకుని ఈరోజు తుట్టుగా ఎమ్మెల్యే కావడం జరిగింది. కాబట్టి వాళ్ళకి మాట చెప్పి పార్టీ మారేటట్టు ఉంటుంది, కానీ సిపిఎం పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి సోదరులారా, ఖచ్చితంగా ఆశీర్వాదానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పాదయాత్ర ప్రారంభిస్తున్నాము. అంతేకాదు మన పక్కనే అందుకునే నిలవ నుంచి అదేవిధంగా పట్టుకొని దగ్గర కాలువ వేసింది. ఆ కాలువ నుంచి పైప్ లైన్ ద్వారా ద్వారాపురం దగ్గర నిర్వహణ నుంచి మన 33 గ్రామాలకి తాగునీరు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ దగ్గర మేము చేస్తున్నాము. అంతేకాదు ఆస్పరి, చిన్నగూరు, ముట్టుకూరు పోరాటం జరిగింది. అంతేకాదు ఈరోజు కేంద్రంలో బీజేపీ అయితేనే, అదేవిధంగా మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అయితేనే ఎక్కడ కూడా ఎక్కడ సుందరది అక్కడే ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు. మన జిల్లాకి మన నియోజకవర్గంలో అది వెనకబడిగా ఉంది. కాబట్టి సోదరులు ఎప్పటికైనా మేల్కొంది, ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మన రాత్రులు మారావు. కాబట్టి మేము మన గ్రామాల్లో కనీసం ఎక్కడైనా కూడా రోడ్లు కూడా బాగాలేవు. కాబట్టి మన గ్రామం కూడా కనీసం గతంలో ఏ ప్రభుత్వం కారణం. కానీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం, అనుబంధ శాఖల జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మత్స్య శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ తదితర అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ, నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా, పార్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కర్నూలు జాయింట్ కలెక్టర్ నిరుల్ కమర్, కర్నూలు, నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు నేను చూస్తాను. ఓకేనా? అలా కాదు, అది క్లాస్ అవసరం లేదు. మేము స్పాయిల్ ఒకవైపు తోసి మేము రోడ్డు చూపించాము, రైతులకు ఇబ్బంది లేకుండా. డిప్యూటీసీ గారు అయితే లేదు, ఏం లేదు అని చెప్తున్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ ఒకసారి చేసి క్లియర్ చేయండి. మళ్ళీ ఏ ఇష్యూ మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ చెప్పాలి. ఊరికే చూడండి 8.3 కిలోమీటర్ దగ్గర మనకి 18 కోట్లు 10 కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయండి. మిగతా కూడా రిలీజ్ అయిపోయింది. దానివల్ల హార్టికల్చర్ వల్ల హార్టికల్చర్ అసిస్టెంట్స్ మా మండల 6 ఉన్నారు 26 మండలానికి కూడా. అందుకే ఎప్పుడైనా మనం టీసీ పెట్టుకోవాలి, కానీ టీసీ పెట్టుకున్నప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కర్నూలు జిల్లా ఆలూరు మండలం బెలగుండ ఆంజనేయ స్వామి విగ్రహ సమీపంలో తెల్లవారుజామున 167 హైవే రోడ్లో స్పీడ్ లోడ్ తో ఉన్న MH
13 DQ1018 నెంబర్ గల ట్రక్కు బోల్తపడి లిక్విడ్ లీక్ అవుతుంది. డ్రైవర్ సురక్షితం పేలుతుందనే భయంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వాహనదారులను దగ్గరకు రాకుండా ఫైర్ అండ్ ఆలూరు పోలీసులు అలర్ట్ చేశారు. పెట్రోల్ కలిపి లిక్విడ్ పెట్రోల్ కలిపేదే ఇది పేలితే భారీగా వస్తుంది. వాళ్ళు పడాలో ఉన్నాడు సార్, వీడు ఉన్నాడా డ్రైవర్ ఉన్నాడా? ఓకే ఓకే కాదు కాదు సార్, కాదు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు కొండారెడ్డి గురించి వద్ద ఎన్సీసీ విద్యార్థులు గీతాలాపన. సోషలిజమే మానవ జాతి మనుగడకు సరైన మార్గం. అక్టోబర్ దినోత్సవం సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరణ. పందిపోడిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. డిసెంబర్ 9, 10 తేదీలో ఇండస్ క్యాంపస్ లో జరిగే బాలోత్సవాలను జయప్రదం చేయండి. ప్రపంచ గతిని మార్చిన అక్టోబర్ విప్లవం సాక్షిగా పోరాటాలను మరింత ముందుకు తీసుకువెళ్దాం సిపిఎం.